నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం కింద ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ అమ్మ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అన్ని రూ. 13,000 పడుతున్నాయి. 15,000 ఇస్తున్నారు కదా! 2,000 వచ్చేసి స్కూల్ డెవలప్‌మెంట్‌కని వాటికి వాడుతున్నారు. సో, రూ. 13,000. కర్నూలు జిల్లా మాధవరం చెందినటువంటి ఏలియా అండ్ సంగీత భార్యాభర్తలు. వాళ్ళ అకౌంట్‌లో ఏకంగా 78,000. అంటే వాళ్ళ ఇంట్లో 6 పిల్లలు చదువుతున్నారంట. మరి అంతమంది పిల్లల్ని ఎట్టకన్నారో అర్థం కావట్లేదు. సరే, 6 చదువుతున్నారు. 6 తరపున వాళ్ళ అమ్మ అకౌంట్లో రూ. 78,000 పడ్డాయి. ఇక నెల్లూరు జిల్లా మిగతా జిల్లాలో చూస్తే చాలా చోట్ల 5 ఉన్నారంట ఒకే ఫ్యామిలీలో. అలా 13 65,000 పడ్డాయి. ఇక నలుగురు ముగ్గురు అంటే కామన్, ఇంకా ఇద్దరంటే మినిమం ఇంకా అది. సో, ఏపీలో తల్లికి వందనం డబ్బులు చదువుకునే పిల్లలకి కొంచెం ఏదైనా ఉపయోగపడిద్దని చెప్పి తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా, లేకపోతే పిల్లల్ని ఎక్కువ కనండి, ప్రభుత్వం నుంచి వచ్చే రూపాయలు మీకు బాగా డబ్బులు వస్తాయని చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు. బట్ నేను ఇప్పటికీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మఒడే ఏదో పెట్టారు కదా, అప్పుడు ఇప్పటికీ కూడా నేను వ్యతిరేకం. దేనికి? ఈ డబ్బులకి. ఎందుకు అంటే పిల్లలని చదివించుకోవడం కనీస బాధ్యత. వాళ్ళు చదివిస్తున్నారు. ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తే చక్కగా ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇవ్వండి, వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వండి. ఎందుకు? ఆల్రెడీ అన్ని ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంటే మళ్ళీ డబ్బులు ఎందుకండి అంటారా? ఆ డబ్బులతో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఇంకేదైనా వాళ్ళు కొనుక్కుంటారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారంటే ఆల్రెడీ దాని అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి అని అర్థం. ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేసిన పిల్లలకి చక్కగా మంచి బట్టలు కొంటారు, ఏదైనా వస్తువులు కావాల్సి కొంటారు, లేదా బయట ట్యూషన్లు ఇప్పించుకుంటారు. ఇలా ఆ డబ్బులు లేదా వాళ్ళే దాచిపెట్టి వీళ్ళకి పై చదువులు చదవడం కోసం పెద్ద అయిన తర్వాత ఏదైనా కంప్యూటర్ కొనివ్వచ్చు ఇలా. సో, ఇప్పటికి కూడా నేను ఆ పథకానికి వ్యతిరేకం. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి ఇవ్వాలని అంటాను.